ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో డెఫినెట్ గా వీ నీడ్ టు హ్యావ్ వన్ ఆన్ వన్ క్లియర్ గా మనం ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ యూ నీడ్ టు ఫీల్. సో ఒకసారి మీరు కెమెరా ఆన్ చేయండి, ఆన్ చేసి ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్ లో కూర్చోండి. ఇంకొక 10 minutes లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సెషన్. సో మీన్ వైల్ శరత్ సార్, కెన్ వీ హ్యావ్ సమ్ వీడియోస్? Yes. So once again, welcome and welcome to today new distributor orientation program. So warm welcome to everybody. Almost 60 people ఇవాళ మన కాల్ లో జాయిన్ అయినారు ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. పీపుల్ కీప్ ఆన్ జాయినింగ్. ఇంకా చాలా మంది జాయిన్ అవుతున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్, ఒకసారి మీ కొత్తగా స్టార్ట్ అయిన బిజినెస్ పార్ట్నర్స్ ని ఇవాళ సెషన్ లో అటెండ్ చేయించండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఫర్ న్యూ డిస్ట్రిబ్యూటర్. సో న్యూ డిస్ట్రిబ్యూటర్ డెఫినెట్ గా ఇవాళ మనకు సెషన్ లో అటెండ్ కావాలి. ఒకసారి మళ్ళీ ఒకసారి కాల్ చేయండి. విల్ హ్యావ్ 2 to 3 minutes ఆఫ్ బఫర్ టైం. సో ఇవాళ సెషన్ జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరు ఒకసారి మీ పేరును రీనేమ్ చేసుకోండి. సో చాలా మంది మొబైల్ నేమ్స్ తో ఎంటర్ అవుతున్నారు. సో ఒకసారి మీ పేరును రీనేమ్ చేసుకొని మీ రియల్ నేమ్, యువర్ ఫుల్ నేమ్, మీ ప్లేస్ ఎక్కడి నుంచి, మీకు ఏదైనా ర్యాంక్ ఉందా ఇండస్ వైవాలో, యు ఆర్ డిస్ట్రిబ్యూటర్ ఆర్ స్టార్ డిస్ట్రిబ్యూటర్, స్టార్ 250, స్టార్ 1000 రూబీ,
స్టార్ 500 ఒకసారి మీ ర్యాంక్ ని మెన్షన్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు వీడియో ఎనేబుల్ చేసుకోండి. సి దిస్ ఇస్ అ ట్రైనింగ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ బిజినెస్ పార్ట్నర్ టు స్విచ్ ఆన్ వీడియో ఎనేబుల్ చేసుకొని వాళ్ళ సెషన్ ని క్లియర్ గా వినండి. సో ఎవరు కూడా పడుకొని నైట్ వేర్ వేసుకొని సెషన్ జాయిన్ అవ్వదు. ఇట్స్ అ ప్రొఫెషనల్ సెషన్, ఇట్స్ అ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ నుంచి చాలా మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిల్స్ ఇవాళ మనం సెషన్ లో నేర్చుకుంటున్నాం. సో ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం జాయిన్ అయ్యే వాళ్ళు జూమ్ కాల్లో, సో బాటమ్ లెఫ్ట్ కార్నర్ లో జాయిన్ ఆడియో అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాల్లో జరిగే ఆడియో అంతా మీకు క్లియర్ గా వినిపిస్తుంది. సో విత్ ఇన్ 1-2 minutes sharp 6:35 we'll be starting our session. So once again warm welcome to all the brand new business partners. So I congratulate for your great decision. This is going to be the best decision you have ever made. So once again congrats and welcome to Indus Viva. So Sharad sir, can we have one short video of any product? So later we'll start the session. We can start, I think, Manoj. ఇండస్ వివా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన సూపర్ Well, okay, let's start today's new distributor. Yeah, actually a lot of people are in the video of national. Yes, carry on. Okay sir, yeah, almost 70 people joined the call. So ఇంకెవరన్నా మిస్ అయితే త్వరగా కాల్ జాయిన్ అయిపోండి. సో టుడే సెషన్ గురించి I want to invite Arjun sir. He's a Pearl executive in Indus Viva. He's one of the fastest growing leader in entire Premsar organization. So ఆయన నుంచి వాళ్ళు మనం చాలా ఇంపార్టెంట్ ఫినాన్షియల్ కాన్సెప్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ పరంగా చాలా స్కిల్స్, హౌ టు డూ బిజినెస్, అండ్ అట్ ద సేమ్ టైం మెనీ థింగ్స్ ఇవాళ మనకు అర్జున్ సార్ నుంచి మనం తెలుసుకోబోతున్నాం. హీ ఆల్రెడీ ప్రూవింగ్ ఈ లాక్డౌన్ టైంలో హీస్ గోయింగ్, చాలా మంచి ప్రూఫ్స్ తో, చాలా మంచి ఇన్కమ్స్ తో హీస్ రాకింగ్ ద బిజినెస్. సో తన నుంచి నేర్చుకోవడానికి ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో ప్రతి ఒక్కరు మీ బుక్ పెన్ తో రెడీగా ఉండండి. సో వితౌట్ ఎనీ డిలే ఐ వాంట్ టు ఇన్వైట్ Arjun sir, Pearl executive, to take over the session. Sir, welcome sir. Sharad sir, can we have Arjun sir on spotlight? Sir, I think there is some issue with the Zoom. Yeah. Welcome. I think my Manoj, is my audio and video clear? Yeah, it's super clear sir, perfect. Very good. Very good evening అండి. ఈ రోజు కాల్ లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఈ రోజు చాలా మంది లాస్ట్ వీక్ మేబీ 1 day before, 2 days before, 1 week before మన ఆర్గనైజేషన్ లో డెసిషన్ తీసుకొని who have partnered up with Indus Viva. సో వీళ్ళందరితో ఈ రోజు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ పీపుల్ నెక్స్ట్ 45 minute సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్, మేక్ ఎ షార్ట్ నోట్స్. ఎందుకంటే ఈ రోజు ఐఎమ్ గ్యారంటీయింగ్ యూ, మీరు ఇంతవరకు ఎక్కడ నేర్చుకునే సబ్జెక్ట్ ఈరోజు నేర్చుకుంటారు. దట్ ఈస్ మై ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. సో ఏంటి సబ్జెక్ట్, ఓకే, ఏం నేర్చుకోబోతున్నారు మీరు ఈరోజు? అట్ ద సేమ్ టైం అంటే చాలా మంది మీరు ఈరోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మేబీ కొంచెం ఎందుకు ఇండస్ వైవా చేయాలి, దాని తర్వాత వాట్ అనేది ఒక అవుటర్ లేయర్ చూస్తారు. కానీ ఈరోజు కొంచెం మనం ఒక డీపర్ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళి వీ విల్ బి నోయింగ్ వై వీ షుడ్ డూ ఇండస్ వైవా బిజినెస్. వై అనే సబ్జెక్ట్ చాలా క్లియర్ గా తెలుసుకుంటారు. బికాస్ ఫర్ మీ, let me introduce myself for the new people. My name is Arjun Veera. I'm a Pearl executive in Indus Viva Health Sciences. నేను కూడా ఎగ్జాక్ట్లీ మీలాగనే ఒక 9 months బ్యాక్ ఈ ఇండస్ వైవా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే, సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈ జర్నీలో చాలా కష్టపడ్డాం, చాలా నేర్చుకున్నాం. అండ్ రైట్ నౌ ఆఫ్టర్ దిస్ ఐఎమ్ యావరేజ్లీ లాస్ట్ మంత్ ఐ మేడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 3.5 lakh. సో ఈ రోజు సక్సెస్ అవ్వడానికి, ఇండస్ వైవాలో సక్సెస్ అవ్వడానికి కొన్ని బేసిక్ సీక్రెట్స్ ఉన్నాయి. సో ఆ సీక్రెట్స్ మీతో షేర్ చేసుకుంటాను. అంటే వై షుడ్ వి డూ దిస్ అని చెప్పి. సో ఆర్ యూ ఎక్సైటెడ్? లెట్ మీ గో ఇన్ టు ద గ్యాలరీ వ్యూ. ఐఎమ్ ఏబుల్ టు సీ ఆల్ ఆఫ్ యువర్ ఫేసెస్. సో మీ ఎక్సైట్మెంట్, ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్, ఎక్సైట్మెంట్ ఈస్ ద కీ. ఎందుకంటే ఐ ఆల్వేస్ రిపీట్ దిస్. చాలా మంది ఫినాన్షియలీ రిచ్ అవ్వాలనుకుంటారు. ఫినాన్షియలీ రిచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఎనర్జీ రిచ్ ఉండాలి. ఫినాన్షియలీ రిచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎనర్జీ రిచ్ ఉండాలి. ఎనర్జీ రిచ్ ఉన్న వాడే ఫినాన్షియలీ రిచ్ అవుతాడు. చాలా మంది అనుకుంటారు డబ్బులు బాగా వస్తే బాగా ఎనర్జీ ఉంటుంది. కాదు, బాగా ఎక్సైటెడ్ ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బులు వస్తాయి. ఓకే, సో ఆల్వేస్ బీ స్మైలింగ్. లెట్ us have a wonderful session for the next 45 minutes.
అండ్ వాట్ ఈస్ దిస్ సెషన్? నా ఫేవరెట్ సబ్జెక్ట్ అండి, దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ కాల్డ్ మనీ. స్కూల్లో నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఉండేది, బట్ నాకు ఎప్పుడైతే కాలేజ్ అయిపోయిందో దాని తర్వాత నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏమైందంటే దట్ ఈస్ మనీ. అంటే ఏంటి, వీనికి డబ్బు పిచ్చి పట్టింది అనుకోకండి. ఓకే, మనీ ఈజ్ ఎ సబ్జెక్ట్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాగా మనీ కూడా ఒక సబ్జెక్ట్. అది మన చిన్నపిల్లలగా నేను చెప్పడం కాదండి. ఆల్ దీస్ ఆర్ ద బుక్స్. బిజినెస్ స్కూల్, పారబుల్ ఆఫ్ పైప్ లైన్. ఓకే, సో దెర్ ఆర్ మెనీ బుక్స్. ఇంకా ఈ బుక్స్ అన్నిటిని నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, కానీ ఒక ఫేవరెట్ 3 పాయింట్స్ ఈరోజు మనం షేర్ చేసుకుంటాం. ఓకే, ఇవన్నీ మీకు ఆన్లైన్లో దొరికితే నేను లాస్ట్లో మీకు బుక్స్ నేమ్స్ చెప్తాను అండ్ లింక్స్ కూడా షేర్ చేస్తారు మీ అప్లైన్స్ గ్రూప్స్లో. సో ఒక 500 రూపీస్ పెడితే మీకు మోర్ దాన్ 500 crores కూడా తక్కువే ఆ నాలెడ్జ్కి. ఓకే, అటువంటి నాలెడ్జ్ లోంచి ఈరోజు బుల్లెట్ పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూర్ ఎక్సైటెడ్? ఒకవేళ ఎస్ అయితే థమ్స్ అప్ చూపించండి. థమ్స్ అప్, టేస్ట్ ది థండర్. ఓకే, అండ్ ఐపల్స్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే. మనం ఇప్పుడు నుంచి అది చెప్పొద్దు. అండ్ ఐపల్స్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే. యా, శరత్, కెన్ వి హ్యావ్ స్లైడ్స్? సో మీరు వీడియో ఆన్ చేసుకుంటే ఇట్ విల్ బి మోర్, నాకు కూడా మీ ఇంటరాక్షన్ మీతో పాటు. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద స్లైడ్స్ వితౌట్ ఎనీ డిలే. న్యూ డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. బికాస్ చాలా మంది ఈరోజు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ టేకింగ్ ఎ వండర్ఫుల్ డెసిషన్. బికాస్ డెస్టినీ, యువర్ డెసిషన్స్ విల్ షేప్ యువర్ డెస్టినీ. ఓకే, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ చాయిస్. సో ప్రతిసారి మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ లాగా లైఫ్లో ప్రతిసారి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ వస్తుంటాయి. మనం ఎన్నిసార్లు మంచి డెసిషన్ తీసుకుంటామో లాస్ట్ మన డెస్టినీ అంత మంచిగా షేప్ అవుతుంది. ఓకే, సో ఓరియంటేషన్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ మీన్ బై ఓరియంటేషన్ ప్రోగ్రామ్? ఓరియంటేషన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఫర్ బెటర్. ఓకే, మనని మనం ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. ఈ బిజినెస్ లో ఓరియంటేషన్ ఈ ప్రోగ్రామ్ లో మొదలవుతుంది అనుకుందాం. ఓకే, బికాస్ ఇట్స్ అ న్యూ ఇనిషియల్ ప్రోగ్రామ్. బట్ ఇక్కడ నుంచి మన జర్నీ ఎలా ఉండాలంటే ఎవ్రీ డే మన ఓరియంటేషన్ జరుగుతుండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కకూన్ లోంచి క్యాటర్పిల్లర్ ఎలా వస్తుందో, దాంట్లోంచి బటర్ఫ్లై ఎలా బయటకు వస్తుందో, ఇట్ ఈస్ అ పర్మనెంట్ చేంజ్, ఇర్రివర్సబుల్ చేంజ్. ఒకసారి బెటర్ అయితే మళ్ళీ మనం రివర్స్ కాలేం. అయితేమా 5 years నుంచి మనం 25 years ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ 5 yearsకి వెళ్ళాలంటే వెళ్ళగలమా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నేచర్కి విరుద్ధం అది. ఓకే, ఇన్ ద సేమ్ వే మనం ఒక్కసారి పెద్దగా ఆలోచించడం మొదలు పెడితే, లేదా లైఫ్లో ఒక బిగ్ థింకింగ్ వచ్చింది అంటే మళ్ళీ స్మాల్ థింకింగ్ లోకి మనం వెళ్ళలేం. ఓకే, అటువంటి బెటర్ గా మనం రోజు రోజు మారుతాం. సో టుడే ఇట్ విల్ స్టార్ట్. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. శరత్, కెన్ యూ హ్యావ్ ద నెక్స్ట్ స్లైడ్? లెర్న్ టు లీడ్. కింద మీకు ఇక్కడ కొటేషన్ చూస్తే లెర్న్ టు లీడ్. నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉండండి. బికాస్ ఈ బిజినెస్ లో లెర్నింగ్ ఈజ్ ద కీ టు సక్సెస్. లెర్న్ టు లీడ్. వితౌట్ లెర్నింగ్ యూ కాంట్ లీడ్ ఇన్ దిస్ బిజినెస్. చాలా మంది తెలుసో తెలియకనో అంటారు, ఈ బిజినెస్ లో లీడర్లకు మాత్రమే డబ్బులు వస్తాయి. వాళ్ళు తెలిసి అంటారో తెలియక అంటారో మాత్రం 100% నిజం చెప్తున్నారు వాళ్ళు. ఈ బిజినెస్ లో ఎస్, లీడర్స్ కి మాత్రమే డబ్బులు వస్తాయి. ఓకే, లీడర్షిప్ అనేది ఇట్స్ అన్ ఆర్ట్, యూ కెన్ లెర్న్ ఇట్. ఓకే, సో ఇక్కడ మీరు ప్రతి స్కిల్ నేర్చుకుంటారు, నో ప్రాబ్లం. లెట్స్ గో ఇన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. సో Saturday evening, today Saturday normally lot of learnings will happen because Saturday చాలా మంది we have video programs in line and ఇందాక సుమిత్ బత్రా బ్లాక్ డైమండ్ అంబాసిడర్ వీడియో జరిగింది and right now we are in the NDO. ఓకే, ఫోకస్. సో టేక్ అవేస్ ఏంటి? ఈ రోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏమి టేక్ అవేస్ తీసుకెళ్తున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రోజు వాట్ ఈస్ ఇండస్ వైవర్ బిజినెస్ మోడల్, అసలు బిజినెస్ మోడల్, ఇండస్ వైవర్ బిజినెస్ మోడల్ ఏంటి అని ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకుంటారు. సో దట్ రేపు పొద్దున ఎవరైనా వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అంటే మనం తెల్లముఖం వేసుకోకూడదు. ఓకే, వీ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్, వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఈస్ అవర్ బిజినెస్ మోడల్. నెక్స్ట్, అసలు ఎందుకు చేస్తున్నావు బాస్? ఇది నాకు దృష్టిలో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు చేస్తున్నావు? ఎందుకు అంటే నేను చెప్తాను, నేను బీటెక్ ఎందుకు చేస్తున్నానో తెలియకుండా బీటెక్ అయిపోగొట్టేశాను. నాలాంటి వాళ్ళ పాపం ఇక్కడ చాలా మంది ఉంటారు. ఎందుకంటే నాకు కౌన్సిలింగ్ లో అక్కడే సీట్ దొరికింది, ఆ డిపార్ట్మెంట్ లోనే సీట్ దొరికింది, లేదా వాట్ ఎవర్ సమ్ రీజన్స్ తో మనం ఏదో చేసేస్తుంటారు చాలా మంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వై వీఆర్ డూయింగ్ ఎనీథింగ్. లైఫ్ లో వై క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ రోజు ఇండస్ వైవర్ ఎందుకు చేయాలని క్లారిటీ వస్తుంది. ద సేమ్ టైం నెక్స్ట్ ఇమీడియట్ మన యాక్షన్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి. ఓకే, యుల్ బి వెరీ మచ్ ఎక్సైటెడ్ ఇఫ్ యూ నో ఆల్ దీస్ థింగ్స్. శరత్, నెక్స్ట్ స్లైడ్. సో
ఎస్, ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలండి. చాలా చాలా డీటెయిల్డ్ గా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. వాట్ ఈస్ ఇండస్ ఫైబర్ బిజినెస్ మోడల్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. వన్ సెకండ్. సారీ, యా. సో వాట్ ఈస్ ఇండస్ ఫైబర్ బిజినెస్ మోడల్? నార్మలీ బిజినెస్ గురించి మనం కొంచెం డీటెయిల్డ్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలండి. అంటే బయట సెల్లింగ్ అనేది 3 టైప్స్ ఆఫ్ సెల్లింగ్ జరుగుతుంది. యా, వన్ సెకండ్. ఎక్కువ మాట్లాడే కొద్ది మార్నింగ్ నుంచి కంటిన్యూస్ ఆఫ్ డిహైడ్రేషన్ జరుగుతుంది. సో వాటర్ లేకుండా ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. టుడే ఇట్ ఈస్ ninth session టుడే ఫ్రమ్ మార్నింగ్. సో సారీ ఫర్ దాట్. సో వాట్ ఈస్ అవర్ ఇండస్ ఫైబర్ బిజినెస్ మోడల్ అంటే సెల్లింగ్ అనేది చాలా చాలా సింపుల్ అండి. ఒకప్పుడు మీరు చూస్తే మేబీ ఒక మన 20 years బ్యాక్ ఆర్ ఎల్స్ 2000 బిగినింగ్ లో మీరు చూస్తే రిలయన్స్ ఫ్రెష్, బిగ్ బజార్ లేదా అంటే రీటైల్ స్టోర్ బిజినెస్, రీటైల్ మోడల్ చాలా సక్సెస్ఫుల్ అయింది. ఫ్రాంచైజీ మోడల్ చాలా చాలా సక్సెస్ఫుల్ అయింది. అంటే ఒక స్టోర్ లోకి వెళ్ళి కొనడం, అది ఒక టైప్ ఆఫ్ సెల్లింగ్. దాన్ని ఏమంటారంటే ట్రెడిషనల్ సెల్లింగ్. ఇది కొన్ని 100 సంవత్సరాలు జరుగుతుంది ట్రెడిషనల్ సెల్లింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే సెల్లింగ్ ఈస్ హ్యాపెనింగ్ కంప్లీట్లీ డిజిటల్. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ. సో దిస్ ఇస్ కాల్డ్ డిజిటల్ సెల్లింగ్. బట్ వాట్ ఈస్ ఇండస్ ఫైబర్ బిజినెస్ మోడల్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్. ఓకే, మీరు ఏం బిజినెస్ లో ఉన్నారు, ఏ ఇండస్ట్రీలో ఉన్నారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాము. దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు సే. సో ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ సెల్లింగ్ అంటే ఏంటో అర్థం కావాలి. ఎందుకంటే మన దృష్టిలో సెల్లింగ్ అంటే చాలా చాలా కొత్త విషయం. ఎందుకంటే మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎప్పుడు సెల్లింగ్ గురించి నేర్పలేదు. బయట 2 పీపుల్ ఉంటారండి, సెల్ ఆర్ బీ సోల్డ్. ప్రపంచంలో మనం డబ్బులు సంపాదించాలంటే మీరు చూడండి ఒకసారి ఎవరైనా క్వశ్చన్ అడుగుదాం, ఎవరైనా యాక్టివ్ ఉన్న వాళ్ళని క్వశ్చన్ అడుగుదాం. ఓకే, ఇక్కడ మనం థ్యాంక్ యూ. ఓకే, సో హజీవలి గారిని అడుగుదాం. హజీవలి గారు, మార్నింగ్ నేను వెల్కమ్ కాల్ తీసుకున్నాను మీతో. ఓకే, ఒకసారి మీతో అన్మ్యూట్ చేసి, సార్ మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, గుడ్. సో మీరు ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు, మీకు ఎలా డబ్బులు వస్తున్నాయి? మీరు ఒక బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నప్పుడు మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ బయటికి వెళ్తేనే కదా మీకు డబ్బులు వచ్చేది. డెఫినెట్లీ అండి, అంతే. ఏదో ఒక ప్రోడక్ట్ బయటికి వెళ్తే వాడు దానికి కావాల్సిన మనీ మనకి ఇస్తాడు. నార్మల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇంకొక పర్సన్ ని మనం అడుగుదాం ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక్కడ మనకు లెట్స్ సే ఎనీ ఎంప్లాయీ కమింగ్ హియర్. రోహిత్, క్యాన్ యూ అన్మ్యూట్? రోహిత్, నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు కదా, అసెంచర్ కంపెనీ నీకు డబ్బులు ఇస్తుంది కదా. అసెంచర్ టీసీఎస్? అసెంచర్ ఎలా డబ్బులు ఇస్తుంది రోహిత్? నీకు ఎందుకు డబ్బులు ఇస్తుంది? నువ్వేమైనా ప్రోడక్ట్ అమ్ముతున్నావా? లేదు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఎంప్లాయీకి ఎవరు హట్ కాకండి, ఎంప్లాయీస్. ఓకే, డబ్బులు సంపాదించాలంటే ఎయిదర్ మనం ఏదో ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అమ్మాలి, లేదా మనని మనం అమ్ముకోవాలి. ఇది నిజం. ఓకే, సెల్ ఆర్ బీ సోల్డ్. ఇవి నేను చెప్పట్లేదు, ఈ బుక్స్ అన్ని కలిపితే అవే చెప్తున్నాయి. నువ్వు డబ్బులు సంపాదించాలంటే ఏదైనా ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అమ్మాలి, లేదా నిన్ను నువ్వన్నా అమ్ముకోవాలి. మనని మనం అమ్ముకోవడం అనేది ఏంటంటే జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్, లైక్ యాక్టర్, డాక్టర్, చార్టెడ్ అకౌంటెంట్. అంటే మనని అమ్ముకోవడం అంటే మన తెలివితేటలు అమ్ముకోవడం, దట్స్ ఇట్, జాబ్. ఓకే, సో ఏది ఈజీ ఆర్ ఏది బెటర్ ఒకసారి ఆలోచించాలి మనం. విచ్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ అంటే మనని మనం అమ్ముకుంటే రోజుకి 8 గంటలే మనం సెల్ చేసుకోగలం అండి. దట్ ఈస్ ద లిమిట్. ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక యాక్టర్ అవ్వచ్చు, నీకు ఎంత టాలెంట్ ఉన్నా రోజుకి 8-10 గంటలే లిమిట్. బట్ ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ ఎ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, అంబానీ ఏమమ్ముతున్నాడు? మీరు ఏ బిజినెస్ మ్యాన్ అనేది తీసుకోండి, ఏమమ్ముతున్నారు? ఎనీ బిజినెస్ మ్యాన్ ఏమమ్ముతారండి? దే విల్ సెల్ ఎ ప్రోడక్ట్ ఆర్ ఎ సర్వీస్. బికాస్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అయితే మీరు అన్లిమిటెడ్ సెల్ చేయొచ్చు. ఆల్ ద రిచెస్ట్ పీపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే దే విల్ హ్యావ్ ఎ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ టు సెల్. ఎంప్లాయీస్ దే విల్ ఓన్లీ హ్యావ్, దే నీడ్ టు సెల్ దెమ్సెల్ఫ్. నన్ను కొనండి సార్, రెజ్యూమే చూపించి కొనమని చెప్తారు. అక్కడ లిమిట్ ఉంటుంది, 8 hours ఆర్ 10 hours, 12 hours మించి మనని మనం సెల్ చేసుకోలేం. ఓకే, సో విచ్ ఇస్ బెస్ట్ అంటే సెల్లింగ్ అ ప్రోడక్ట్ ఇస్ ద బెస్ట్ థింగ్. నౌ లెట్ us go into the slide, Sharath.
సో అందుకే సెల్లింగ్ ఎలా జరుగుతుంది ప్రపంచంలో అనేది మనం తెలుసుకోవాలి. 3 types ఆఫ్ సెల్లింగ్: ట్రెడిషనల్ సెల్లింగ్, డిజిటల్ సెల్లింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. ఒకసారి ట్రెడిషనల్ సెల్లింగ్ లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కస్టమర్ కి మ్యానుఫ్యాక్చర్ కి మధ్యలో ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ తో ఏం జరిగినా దాన్నే బిజినెస్ అంటారు, సెల్లింగ్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దగ్గరలో ఉన్న ఒక స్టోర్ లోకి వెళ్ళి ఒక బిగ్ సీనో లేదంటే ఒక మొబైల్ స్టోర్ లోకి వెళ్ళి ఒక మొబైల్ పర్చేస్ చేశాను. ఒక 10,000 రూపాయలు ఆ మొబైల్ అయితే, వాడు షాప్ పెట్టి రెంట్ కట్టి మనకు ప్రోడక్ట్ అమ్ముతున్నాడు అంటే ప్రాఫిట్ ఉంటే అమ్ముతాడా, ప్రాఫిట్ లేకుంటే అమ్ముతాడా? ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటేనే అమ్ముతాడు. అంటే వానికి 10,000 రూపీస్ ఎంఆర్పి అయితే దానికంటే తక్కువకి వస్తున్నట్టు. శరత్, క్యాన్ యూ యాక్చువల్లీ స్పాట్ ఇట్? రీటైలర్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే హోల్సేలర్ వాళ్ళకి ఇంకా తక్కువకి వస్తుంది, అంటే కాస్ట్ ప్రైస్ ఇంకా తక్కువ ఎంఆర్పి కంటే. వాళ్ళు ఒక స్టాకిస్ట్ దగ్గర ఉంటారు, వాళ్ళకి ఇంకా తక్కువ. సూపర్ స్టాకిస్ట్ ఇంకా తక్కువ, C&F ఏజెంట్స్ ఇంకా తక్కువ, నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్ చేసి వీళ్ళందరూ ఉంటారండి. మీరు బయట ఏ ప్రోడక్ట్ ఉన్నా వీళ్ళందరి దగ్గర కొంటారు. అండ్ ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి రిలీజ్ అయింది అంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే అడ్వర్టైజ్మెంట్స్. మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్, టెలివిజన్లో అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్స్, బోర్డింగ్స్, బ్రాండ్ అంబాసిడర్స్, ధోని, షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ వీళ్ళందరూ ఫ్రీగా చేస్తారా? దే విల్ చార్జ్ ఇన్ క్రోర్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక 10,000 రూపాయలు పడే ఏదైనా ఎంఆర్పి ఏదైనా కావచ్చు, 10,000 అవ్వచ్చు, 100% తీసుకుంటే దాన్ని తయారు చేసే కాస్ట్ 20 to 30% ఉంటుంది. అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ 20 to 30%. మరి మిగతా 70% ఎక్కడికి వెళ్తుందంటే, మన టీవీలో వచ్చి అడ్వర్టైజ్ చేస్తారు కదా, థమ్స్ అప్ తాగండి అని చెప్పి. వాళ్ళు థమ్స్ అప్ తాగరు, కానీ వాళ్ళకి డబ్బులు ఇస్తారు కాబట్టి చెప్తారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ మనమే కడతాం. అంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ చాలా చాలా కాస్ట్లీ మోడ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. తర్వాత ఈ వీళ్ళకు 70% వెళ్తుంది. వీటిని సబ్స్టిట్యూట్ చేస్తూ, ఓకే, యాక్చువల్లీ ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కి, మన పక్కింటి వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే అడ్వర్టైజ్ చేయడానికి మనం సరిపోతాం కదా. ఓకే, సో ఇక్కడ ఇండస్ వైవా కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్ మోడల్లో ఏం జరుగుతుందంటే, ఈ షాప్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయట చూసే షాప్స్ ఉండవు. అప్పుడు రెంట్, అడ్వాన్స్, కరెంట్ బిల్లు ఇలాంటి హెడ్ఏక్ అంతా గోడౌన్ తగ్గిపోతుంది ఖర్చు. సో ఆ 40 to 50% సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అడ్వర్టైజ్మెంట్ లో మనం ఖర్చు పెట్టలే కోట్ల డబ్బులు కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆ 70% మనకు కమిషన్స్ రూపంలో, ఇన్కమ్ రూపంలో కంపెనీ ఇస్తుంది. సో బయట సెల్లింగ్ కి ఇక్కడ సెల్లింగ్ కి ఎటువంటి తేడా లేదు. బయట వాడు షాప్ పెట్టి సెల్ చేస్తాడు, మనం షాప్ పెట్టకుండా సెల్ చేస్తాం. బయట వాడు ఎవరెవరో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి నా ప్రోడక్ట్ ని నువ్వు అడ్వర్టైజ్ చేయమని మనం డబ్బులు ఇస్తాం వాళ్ళకి. ఇక్కడ జెన్యూన్ గా ఎవరైతే ప్రోడక్ట్ వాడింటారో, నిజంగా రిజల్ట్ వచ్చిందో, ఎవరైతే ప్రమోట్ చేస్తారో కంపెనీ వాళ్ళకే డబ్బులు ఇస్తుంది. ఇక్కడ ఫేక్ అడ్వర్టైజ్మెంట్ ఉండదు, రియల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. సో ఎవరిని అడిగితే అక్కడ వెళ్ళే 70% ఇక్కడ మనకే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ డెఫినేషన్ రాసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ మీన్స్ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ త్రూ ఎ నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ అదర్ దాన్ త్రూ ఎ పర్మనెంట్ రిటైల్ లొకేషన్. ఒక చోట షాప్ పెట్టకోకుండా అక్రాస్ ద వరల్డ్ బిజినెస్ చేయగలిగే మోడల్ డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ అకార్డింగ్ టు గవర్నమెంట్ గైడ్ లైన్స్. నెక్స్ట్ శరత్ సార్, కొన్ని టెక్నికల్ థింగ్స్ ఉంటాయి, థియరీ సబ్జెక్ట్ కదా, చాలా మందికి వెంటనే అర్థం కాకపోవచ్చు. నో ప్రాబ్లం, మనకి కొంచెం మనకి అంత అర్థమైనా నో ప్రాబ్లం. ఓకే, జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, స్లో ప్రాసెస్. అండ్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మాట్లాడదాం, ఎందుకు మనం ఇండస్ వైవా బిజినెస్ చేయాలి, వై ఇండస్ వైవా. ఇది తెలియకోకుంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మీ చేతిలో ఒక స్టోరీ, ఒక పిల్లవాని చేతిలో డైమండ్ ఓకే చేతిలో పెడితే అదేదో రాయి అనుకొని వాడు పాడేస్తాడు, ఇసిరి పడేస్తాడు. ఓకే, చాలా మంది చేతిలో ఇండస్ వైవా బిజినెస్ మోడల్ కూడా అలానే ఉంటది. దాని వాల్యూ తెలియనందుకు అది ఏదో 24 పెట్టి ఏదో చిన్న ప్రోడక్ట్లు కొనుక్కున్నామని అనుకుంటారు. కానీ ఆ ఆపర్చునిటీలో కొన్ని కోట్లు సంపాదించే స్కోప్ ఉందని వాళ్ళకి తెలియదు. అందుకే ఇది తెలుసుకోవడానికి చెప్తున్నాను నేను. ఒక చిన్న పిల్లవాని దగ్గర ఒక కిట్ క్యాట్ చాక్లెట్ పెట్టి లేదా ఒక 2,000 రూపాయల నోట్ పెట్టి ఈ చాక్లెట్ తీసుకుంటావా, 2,000 రూపీస్ నోట్ తీసుకుంటావా అంటే చాక్లెట్ తీసుకుంటాడు చిన్నపిల్లాడు. ఎందుకంటే అతనికి 2,000 రూపీస్ వాల్యూ తెలియదు కాబట్టి. సో ఇండస్ వైవా బిజినెస్ నార్మల్ పర్సన్ కి ఏదో ప్రోడక్ట్లు కొనుక్కున్నామా, వాడుకున్నామా, లేదా అమ్ముతే ఒక 500 వచ్చిందా, అంతవరకే ఒక పిల్లవానికి తెలుస్తుంది. కానీ ఈ బిజినెస్ లో ఉన్న పొటెన్షియల్ తెలుసుకోగలిగితే ఇది ఎంత పెద్ద బిజినెస్ మీకు అర్థమైంది. లెట్ us go into that. శరత్, నెక్స్ట్ స్లైడ్. ఎస్, దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ప్రపంచంలో ఇతన్ని ఏమంటారంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రాబర్ట్ కియోసకి. ఓకే, ఈయన ఏమంటారంటే ఫినాన్షియల్ గురువు అంటారు. అంటే మనీ అనే సబ్జెక్ట్ లో హీఈస్ అ మాస్టర్. పెద్ద పెద్ద బిలియనీర్స్ కి
తను మనీ అనే సబ్జెక్ట్ లో గురువు. ఎస్ శరత్ బ్యాక్. సో మనీ అనేది ఈయన చిన్నప్పటి నుంచి చెప్పేది ఏంటంటే మనీ అనేది ఒక సబ్జెక్ట్ మాత్రమే. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాగా మనీ అనేది ఒక సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి, చాలా ఈజీ. సో ఇతను నెట్వర్క్ మార్కెటింగ్ కోసం చాలా బుక్స్ రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ ఇక్కడ నన్ను చూస్తే రిచ్ డాడ్ పూర్ ద బిజినెస్ స్కూల్. ఎస్, దిస్ బుక్ బిజినెస్ స్కూల్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, ఈయన ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచంలో ఎవరు డబ్బులు సంపాదిస్తున్నా, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. నా లైఫ్ మార్చేసిన సబ్జెక్ట్ ఇది. ప్రపంచంలో ఎవరు డబ్బులు సంపాదిస్తున్నా ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ క్లాస్, ఇన్వెస్టర్ క్లాస్, ఈ 4 క్వాడ్రెంట్స్ లో మాత్రమే వస్తారు. వాడు ఎవడైనా కానీ 4 క్వాడ్రెంట్స్ లో పడతారు. ఓకే, నౌ ఎంప్లాయ్ అంటే ఎవరు, సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఎవరు, బిజినెస్ క్లాస్ అంటే ఎవరు, ఇన్వెస్టర్ క్లాస్ అంటే ఎవరు? ఎంప్లాయ్ అంటే ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళందరూ ఎంప్లాయ్ క్వాడ్రెంట్ కిందకి వస్తారు. అంటే హూ టేక్ సాలరీస్. యా, సో ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ పెట్టుకొని రన్ చేస్తుంటారు కదా, ఒక కిరాణా స్టోర్ అవ్వచ్చు, లేదంటే ఒక బొటీక్ రన్ చేయడం అవ్వచ్చు, లేదా డాక్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయీస్. అంటే ఎంప్లాయ్కి సెల్ఫ్ ఎంప్లాయ్కి తేడా ఏంటంటే ఎంప్లాయ్కి బాస్ ఉంటాడు, సెల్ఫ్ ఎంప్లాయ్కి బాస్ ఉండడు. మనకు సెల్ఫ్ ఎంప్లాయ్ బాస్, తనకు తానే బాస్. ఓకే, సో బిజినెస్ క్లాస్ అంటే ఎవరు? బిజినెస్ క్లాస్ అంటే ఎవరైతే ఒక 500 కంటే ఎక్కువ మందిని ఉండే ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తుంటారో వాళ్ళని బిజినెస్ క్లాస్ పీపుల్ అని అంటారు. ఓకే, బిజినెస్ క్లాస్ పీపుల్ విల్ హ్యావ్ ఎ టీమ్, విల్ హ్యావ్ ఎ వెరీ వెరీ బిగ్ ఆర్గనైజేషన్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, ఒక పెద్ద కాలేజ్ రన్ చేస్తున్నా, లేదంటే మోర్ దెన్ 500 పీపుల్ తన ఆర్గనైజేషన్ లో ఉంటే తనని బిజినెస్ క్లాస్ అని అంటారు. ఇన్వెస్టర్ క్లాస్ ఇక్కడ ఏంటంటే మనీ విల్ బి మేకింగ్ మనీ. ఇక్కడ మనీ ఉంటుంది, మనీ విల్ బి మేకింగ్ మనీ. లైక్ మనకు రెంటల్ ఇన్కమ్ అవ్వచ్చు, లేదంటే అగ్రిమెంట్, స్టాక్స్, బాండ్స్, ఇవన్నీ ఇన్వెస్టర్ క్లాస్. సో మీరు ఒకసారి ఆలోచించండి, మనం ఏ క్లాస్ లో ఉన్నాం? ఎంప్లాయీ సెగ్మెంట్ లో ఉన్నామా, సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీలో ఉన్నామా? ప్రపంచంలో 95% పీపుల్ ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీలో ఉంటారు కదా, ఉన్నారు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. మనం నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఓన్లీ నిజాలు మాట్లాడుకుందాం. ఓకే, బిజినెస్ క్లాస్ అండ్ ఇన్వెస్టర్ క్లాస్ వీళ్ళు ప్రపంచం మొత్తంలో ఒక 5% మాత్రమే ఉన్నారు. ఇప్పుడు తెలియాల్సిన నిజం ఏంటంటే ఈ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్, శరత్ క్యాన్ యూ యాక్చువల్లీ స్పాట్లైట్ ఈ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కేటగిరీలో ఈ 95% పీపుల్ దగ్గర ఓన్లీ 5% వెల్త్ మాత్రమే ఉంది. ఈ బిజినెస్ క్లాస్ అండ్ ఇన్వెస్టర్ క్లాస్ క్వాడ్రెంట్ లో ఉన్న 5% పీపుల్ దగ్గర 95% ఆఫ్ ద వెల్త్ ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ పూర్ సైడ్, రైట్ సైడ్ రిచ్ సైడ్. ఓకే, సో మనందరం ఇప్పుడు ఎటు సైడ్ ఉన్నాం? లెఫ్ట్ సైడ్ ఉన్నాం. ఎటు సైడ్ వెళ్ళాలి? రైట్ సైడ్ వెళ్ళాలి. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఇస్ పూర్ సైడ్, రైట్ సైడ్ ఇస్ కాల్డ్ రిచ్ సైడ్. సో ఎందుకు ఇండస్ వేవ్ బిజినెస్ చేయాలి అంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళగలిగే ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా? ఇన్వెస్ట్మెంట్ లేకుండా, రిస్క్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకోకుండా ఆప్షన్ ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్. ఈ బుక్ మొత్తం దాని గురించే. ఇది అన్ని లాంగ్వేజెస్ లో దొరుకుతుంది, కంపల్సరీ తెలుగులో, హిందీలో, అన్ని లాంగ్వేజెస్ దొరుకుతుంది. మీరు ఈ బుక్ ని మాస్టర్ అయినారంటే ఈ బిజినెస్ లో డైమండ్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్. ఎవరన్నా మీరు ఎందుకు బిజినెస్ చేస్తున్నారంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళడానికి. సింపుల్. ఇది ఎవరికి అర్థమవుతుంది అంటే మనీ అనే సబ్జెక్ట్ తెలిసిన వానికి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్. దీనికంటే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శరత్, క్యాన్ యూ పుట్ మీ ఆన్ స్పాట్ లైట్? ఒకసారి మనీ ఇంపార్టెంటా కాదా మాట్లాడదాం. ఎందుకంటే చాలా మంది మనీలో ఏముంది, డబ్బులో ఏముందండి, మనం హ్యాపీగా ఉండాలి, లేదంటే డబ్బులో ఏం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అఫ్ కోర్స్ ఇవన్నీ ఎవరు మాట్లాడితే బాగుంటుంది అంటే ఆల్రెడీ ఒక 100 కోట్లు ఉన్నాడు, మనీలో ఏం లేదంటే వినబుద్ధి అవుతుంది. తను రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగినా కూడా అరే చాలా సింప్లిసిటీ అంటారు. ఏమీ లేనప్పుడు మనం ఆ మాటలు మాట్లాడకూడదు. అంటే బిఫోర్ టాకింగ్ అబౌట్ ఫిలాసఫీ వీ నీడ్ టు బికమ్ రిచ్ అని అంటారు. ఓకే, సో మనీ స్కూల్లో ఉన్నప్పుడు అవర్ సక్సెస్ వాస్ క్యాలిక్యులేటెడ్ బై క్యాలిక్యులేటర్ కాల్డ్, మన స్కూల్లో మన పర్సంటేజ్, మన మార్క్స్ ని బట్టి మన క్లాప్స్ కొట్టేవారు. ఇంటర్మీడియట్ లో కూడా మన పర్సంటేజ్ అండ్ మన ర్యాంక్స్. బీటెక్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా నువ్వు ఏ కాలేజ్, ఏ డిపార్ట్మెంట్, ఎవరిని అడిగినా మన పేరెంట్స్ ఏమంటారు అంటే నువ్వు ఎక్కడ చదువుతున్నావు అమ్మా, పర్సంటేజ్ ఎంత అని అడుగుతారు. కానీ ఎప్పుడైతే రియల్ లైఫ్ లోకి వచ్చినావో ఆఫ్టర్ 21-25 ఇయర్స్ ఆ ఏజ్కి వస్తే మన సక్సెస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు?
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా ఇక్కడ అడుగుదాం, లెట్ us మేక్ మోర్ ఇంటరాక్టివ్. ఎవరిని అడుగుదాం? ఎవరిని పెద్దవాళ్ళని అడుగుదాం, నిజాలు మాట్లాడతారు వాళ్ళు. సార్ వి హావ్ విజయ్ భాస్కర్ గారు. విజయభాస్కర్ సార్ ఉన్నాడా? అడుగుదామా? ఓకే, విజయభాస్కర్ సార్ ఒకసారి స్పాట్ లైట్ లో తీసుకొని వస్తారా? నో లేడా? Sir, we have Ruben sir. రూబెన్ సార్. ఓకే సార్, మనకు ఓకే సార్ లెక్చరర్, యా రైట్ పర్సన్. రూబెన్ గారు, మనకు స్కూల్లో మనకి ఏం నేర్పించారంటే, మనకు మార్క్స్ వస్తే సక్సెస్ అయిపోతాం, 10th పాస్ అయితే నీ లైఫ్ సెటిల్ అని చెప్పి నేర్పించారు. నేను sin θ cos θ cos θ sin θ అని బై హార్ట్ చేస్తాను. ఓకే, స్నానం చేసేటప్పుడు కూడా. ఓకే, కరెక్టే కదా, అందరికి జరిగేది ఇది. తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈ 2 సంవత్సరాలు కష్టపడు నీ లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పారు. నేను నారాయణ బాధితున్నా అనమాట. నారాయణ అనే ఒక జైల్లో 2 years ఉన్నా నేను. ఓకే, చాలా మంది ఇక్కడ ఉంటారు. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయినాక ఏం చెప్పారంటే, అప్పుడే ఆ టైంలో హ్యాపీ డేస్ మూవీ రిలీజ్ అయింది అనమాట. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు నా లైఫ్ కూడా హ్యాపీ డేస్ మూవీ లెక్క కలర్ఫుల్ ఉంటుంది అనుకున్నా ఇంజనీరింగ్ చేస్తే. ఇంజనీరింగ్కి వెళ్ళిన వెంటనే ఏం చెప్పారంటే, ఇంకొక 4 సంవత్సరాలు కష్టపడు నీ లైఫ్ సెటిల్ అయిపోతున్నారు. అప్పుడు ఇదే అబద్ధం చెప్తూనే ఉన్నారు. కానీ బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయేంత వరకు ప్రతి ఒక్కరు నన్ను అడిగింది ఏంటంటే, నీ మార్కులు ఎంత, నీ పర్సెంటేజ్ ఎంత. ఐ వాస్ టాపర్. కానీ బీటెక్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అంటున్నారు. చిన్నప్పటి నుంచి నాకు ఎట్లా సంపాదన ఎవరు నేర్పలేదు సార్. మీ కాలేజ్లో నేర్పిస్తున్నారా? ఒకసారి అడుగుదాం సార్, లెక్చరర్ కాబట్టి. నో మేము ఓన్లీ మార్క్స్ ని ఎలా గెయిన్ చేయాలి, నాలెడ్జ్ ఎలా సంపాదించాలి అనే వాటి మీద ఎక్కువ ఫోకస్. అట్లాగా సార్, ఇప్పుడు మనీ అనేది ఇప్పుడు ఒకవేళ నేను పెళ్లి చూపులకు పోయినాను అనుకోండి సార్, పెళ్లి చేసుకోవడానికి. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చూపులో matrimony.com అని ఉంటది కదా వెబ్సైట్, ఆ వెబ్సైట్ లో నేను అప్లోడ్ చేద్దామని అనుకుంటే, ఇక్కడ చాలా మంది పెళ్లిగా నాకు పెళ్లి అయిపోయిందిలేండి, పెళ్లి అవ్వాల్సిన పిల్లలు ఉన్నారు. ఓకే, మీలా బీటెక్ నుంచి బయట వాళ్ళందరూ అప్లోడ్ చేయాలని వెళ్తే అక్కడ ఎవ్వరు కూడా 10th మార్కులు, ఇంటర్ మార్కులు, బీటెక్ మార్కులు అడగట్లే. అడుగుతున్నారా? ఏం అడుగుతున్నారంటే ప్యాకేజ్ ఎంత దాంట్లో ఉంటది, ఆ స్లాట్ ఉంటది. 5 lakhs బిలోనా, 5 to 10 lakhs, 10 to 15 lakhs. మళ్ళీ హై ప్రొఫైల్ మ్యాట్రిమోనీ. అంటే అమ్మాయిలు అడగట్లేదు, పేరెంట్స్ అడగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ శాలరీ ఎంతో చెప్పు, తర్వాత నువ్వు సంబంధానికి అవసరమా లేదా అని సెలెక్ట్ చేస్తున్నారు. కరెక్ట్. అట్లీస్ట్ హెల్త్ సర్టిఫికేట్ అని అడిగితే కొంచెం బాగుంటది కదా. హెల్త్ సర్టిఫికేట్ అడగట్లేదు, మార్కులు అడగట్లేదు, 10th ఇంటర్మీడియట్ బీటెక్ మార్కులు, నీ ప్యాకేజ్ ఎంత అని మాత్రం అడుగుతున్నారు. ఫస్ట్ క్రైటీరియా. కరెక్టా? అంటే ఇది నిజం. నేను ఏమంటున్నా, ఇంత ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ మీ కాలేజ్ లో ఎంత సార్ ఫీజు బీటెక్ కి? సంవత్సరానికి 95,000. ఓకే, ఎవ్రీ వీక్ ఒక గంట సేపు అన్నా మనీ అనేది కూడా ఒక సబ్జెక్ట్ యాడ్ చేయొచ్చు కదా. అంటే మనీ లేకుండా కాలేజ్కి రారు. స్కూల్లో కాదు, ఇంటర్మీడియట్. నేను మీతో మాట్లాడలేదు, జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. సో సార్, బికాస్ నాకు జరిగింది, నేను పెద్ద యూనివర్సిటీ SRM యూనివర్సిటీ 2.5 lakh పర్ యానం ఫీజు. ఓకే, సో ప్రతి ఒక్క స్కూల్లో ఇంత ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ మనీ అని ఒక గంట సేపు, సక్సెస్ అని ఒక గంట సేపు సబ్జెక్ట్ పెడితే చాలా బాగుంటది. అది పెట్టడం పోకపోవడం వల్ల ఇప్పుడు నాకు ఎగ్జామ్ పెడితే ప్రతి ఒక్కరు 100 out of 100 తెచ్చుకున్నారు, కానీ బయట డబ్బులు చంపడం ఎవరికి లేదు. సో మనీ అనే సబ్జెక్ట్ సపరేట్, ఎగ్జామ్ పాస్ అవ్వడం అనే సపరేట్ సబ్జెక్ట్. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ బిజినెస్ సంబంధం లేకున్నా కూడా మీరు బయట ఎవరికైనా కనపడితే మనీ అనేది ఒక సబ్జెక్ట్ రా బాబు, బుక్కులు దొరుకుతున్నాయి చదువుకో. ఎందుకంటే చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అర్థం కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ అ మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్, మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్. ఎందుకంటే వాళ్ళకు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి. అంటే 10th పాస్ అవ్వడానికి మనం ట్రిగ్నామెట్రీ సబ్జెక్ట్ లో క్వశ్చన్ ఇచ్చినట్టు. నేను ఒకరి దగ్గరికి వెళ్ళి, అరే ఒక ఆపర్చునిటీ ఉంది, నువ్వు డైలీ ఒక 4 hours కష్టపడితే నెలకు 1 lakh రూపాయలు సంపాదించవచ్చు అని చెప్తే, 1,00,000 రూపాయలు అంటే నేను చేసే పని కాదు, 10,000 జీతం ఇస్తావా చెప్పొస్తా. అరే లాజికే లేదు. 10,000 జీతం ఇస్తే పని చేయడానికి రెడీ ఉన్నాడు, కానీ 1,00,000 రూపాయలు ఉందో ఒక బిజినెస్ ఉంది అంటే, బిజినెస్ అనే వర్డ్కి చాలా దూరం. అంటే దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ అండి. బికాస్ ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. ఈ బిజినెస్ లో కూడా మీరు సక్సెస్ అవ్వాలి అంటే, మీరు ఈ బిజినెస్ లో ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళందరికీ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అవన్నీ ఎక్కడి నుంచి ఉంటాయి? ఈ బిజినెస్ లో ప్రతి అడుగడుగునా మీకు నేర్పిస్తారు. అట్ ద సేమ్ టైం ఐ సజెస్ట్ ఎవ్రీబడి టు రీడ్ బుక్స్. Parable of Pipeline, the business school, which will teach you the subject called money.
అప్పుడు ఎందుకు ఇండస్ ఫైబర్ బిజినెస్ చేయాలో మీకు అర్థమైంది. కావాలంటే ఒక క్వశ్చన్ అడుగుదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాణి అని చెప్పి ఫ్రమ్ కర్నూలు నాకు ఇక్కడ ఎవరు కనపడుతున్నారు. మేడం గుడ్ ఈవినింగ్, క్యాన్ యూ అన్మ్యూట్? ఆస్క్ టు అన్మ్యూట్. యా రాణి గారు. యా వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. యా సో ఇప్పుడు మీరు బీటెక్ చదువుతున్నారా? వాట్ యూ డూయింగ్? ఐ డోంట్ నో. MBA completed. MBA completed. I think completed. right person to ask. Okay, first of all congratulations for starting the business. Women కి చాలా చాలా పొటెన్షియల్ ఉంది ఆ బిజినెస్ లో. ఉమెన్ కి చాలా చాలా సపోర్ట్ ఉంది. ఈ రోజు అర్జున్ వర్క్ చేసి ర్యాంక్ అచీవ్ చేస్తే అర్జున్ అచీవ్ చేస్తారన్నాడు. స్వాతి అర్జున్ వీరా. ఓకే, ఈ బిజినెస్ లో డైమండ్స్ అయిన ప్రతి ఒక్కరు కూడా సందీప్ రెడ్డి గారు, అర్చనా సందీప్ రెడ్డి, ఉట్టి ప్రేమ్ సార్ కాదు, సంగీత ప్రేమ్ కుమార్. ఇన్ ద సేమ్ వే డిఏసిలో కూడా మీలాంటి ఉమెన్ అందరూ బిజినెస్ స్టార్ట్ చేయాలి. డిఏసిలో అంటే డిస్ట్రిబ్యూటర్ అడ్వైజరీ కౌన్సిల్లో ఒక సీట్ ఉమెన్ కి రిజర్వ్ చేసి పెట్టారు. ఎవరైతే ఉమెన్ హైయెస్ట్ ఇన్కమ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఉమెన్ అందరి తరఫున ఒక రిప్రజెంటేటివ్, ఒక సీట్ ఎప్పుడు రిజర్వ్ ఉమెన్ కి. అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది మన కంపెనీ. సో ఆల్ ద బెస్ట్, వెల్కమ్ ఫర్ దాట్. అండ్ మీ క్వశ్చన్ ఏంటంటే మేడం, MBA చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక 1 month జాబ్ చేయాలి, ఇట్ ఈస్ 1 month పని. ఓకే, ఈ 30 days లో సేమ్ పనిలో ఎటువంటి డిఫరెన్స్ లేదు, కానీ ఇచ్చే జీతం స్టైల్లో డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ స్టైల్ ఏంటి, అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ స్టైల్ ఏంటి అంటే మీరు ఒక్క రోజు పని చేస్తే మార్నింగ్ టు ఈవినింగ్ 1 lakh rupees ఇస్తాం. ఓకే, ఒక్క రోజు పని చేస్తే 1 lakh అంటే 30 days అట్లా 1 month. ఇంకొక ఆప్షన్ ఉంది, ఇంకొక స్టైల్ ఆఫ్ పేమెంట్ ఏంటంటే ఫస్ట్ డే పని చేస్తే 1 rupee, సెకండ్ డే పని చేస్తే 2 rupees, థర్డ్ డే పని చేస్తే 4 rupees. ఓకే, మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు? నార్మల్ చెప్పండి, ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నప్పుడు. యాక్చువల్లీ ఇది నేను విన్నాను సార్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని. సో ఎస్, కాంపౌండింగ్ ఆప్షన్ మీదకి వెళ్తాను సార్. సెకండ్ ఆప్షన్ సో డబల్ అవుతూ వస్తుంది కాబట్టి మిడిల్ ఆఫ్ ద మంత్ కి మనం లాక్స్ లో సంపాదించవచ్చు. ఎగ్జాక్ట్లీ మేడం, ఇది ఇటువంటి సబ్జెక్ట్, ఈ పాయింట్ మీకు MBA లో నేర్పించారా, ఇండస్ ఫైబర్ లో నేర్పించారా? ఇండస్ ఫైబర్ నేర్పించారు. ఇండస్ ఫైబర్ లో నేర్పించారా, MBA లో కాదా? MBA లో నేర్పలేదు సార్. MBA 2 years చదివారా, 3 years మేడం? 2 years సార్. 2 years. 2 years చదివారు. ఓకే, సో 2 years డబ్బులు పెట్టి చదివితే నేర్పి అని పాయింట్ ఇండస్ ఫైబర్ లో ఫస్ట్ రోజు నేర్పిస్తారు. ఆ కాంపౌండింగ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్, దాని 8th wonder ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఒకసారి దాన్ని చెక్ చేద్దాం ఒకసారి. శరత్, క్యాన్ యూ ఓపెన్ ఇట్? ఏంటి దాని పవర్ ఏంటో చూద్దాం. ఎందుకంటే ఈ పాయింట్ అందరికి చిన్నప్పుడే నేర్పిస్తే 95% ఎంప్లాయీస్ ఉండరు, 95% ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఒకవేళ కాంపౌండింగ్, ఒకవేళ జాబ్ రోజుకి 1 lakh రూపాయలు క్యాలిక్యులేట్ చేస్తే ఒక మంత్ కి 30 lakhs, ఎవ్రీ డే 1 lakh, 30 days 30 lakhs. బట్ అదే మీరు కాంపౌండింగ్ లో ఏం జరుగుతుందంటే, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇది జరిగిందండి. నేను స్టార్టింగ్ లో ఈ బిజినెస్ తీసుకెళ్లి చూపించినప్పుడు మోస్ట్ ఆఫ్ ద మై ఫ్రెండ్స్ లావ్డ్. ఎవ్రీ డే 1 rupee. అరే ఏంట్రా, నాకు 1 lakh రూపాయలు వస్తుంది, నువ్వు పెద్ద కాలేజ్లో చదివినాం మన ఇద్దరం, 1 lakh రూపాయలు ఏంటి, నువ్వు రూపాయి ఏంటి, అసలు నీకు పిచ్చి పట్టింది అన్నారు. వీటికి పిచ్చి పట్టింది, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ రూపాయి ఏంటి, 1 lakh రూపాయలు ఏంటి, నీకు పిచ్చి పట్టింది అన్నారు. ఫస్ట్ డే, సెకండ్ డే 2 rupees, థర్డ్ డే 4 rupees, ఫోర్త్ డే 8 rupees, 16, 32, 64, 128, 256, 512. 11th డే రౌండ్ ఫిగర్ చేద్దాం, 1000, 2000, 4, 8, 16, 32, 64, 1,28,000, 2,56, 5,12,000, 21, 21st day 10 lakhs roughly, 20, 40, 81, 1.6 crore, 3.2 crore, 6.5 crore, 13 crore, 26 crore, 52 crores. Power of compounding, boss. Okay, జాబ్ లో 30 days పని చేస్తే 30 lakh rupees. కానీ ఇప్పుడు ఐ వాంట్ టు షేర్ దిస్. శరత్, క్యాన్ యూ రిమూవ్ ఇట్? ఇది నేను బిజినెస్ లో అప్లై చేశానని చెప్తున్నాను కదా, ఐ వాంట్ టు షో ఇట్. యా, ఇండస్ ఫైబర్ లో జరుగుతుంది అని చెప్పి నేను చెప్పట్లేదు, చూపిస్తున్నాను. అంటే ఇది కూడా మీకు కూడా జరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఫస్ట్ 4 weeks ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 4 weeks ఇట్ వాస్ 2,500, 1,000, 6,000, 4,000. చాలా మంది నా ఫ్రెండ్స్ నవ్వారు. అరే నేను 50 లక్షల కోటి రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తుంటే నీకు ఇంత టాలెంట్ ఉండి నువ్వు ప్రోడక్ట్లు అమ్ముకుంటున్నావు ఏంట్రా 500, 1000 రూపాయలు అని చెప్పి. ఓకే, సో ఇనిషియల్లీ ఇట్ విల్ బి లైక్ దట్. కాంపౌండింగ్ మీరు చూస్తే మెల్లంగా 3,000, 13,000, 6,000, 7,000, 5,000 పెరుగుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే నౌ
ఒకప్పుడు 3 months 4 months పట్టింది నాకు 1 lakh ఇన్కమ్ సంపాదించడానికి. ఇప్పుడు ఎవ్రీ వీక్ 75,000, 74,000, 79,000, 52,000. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 9 months. మీరు ఇంకొక 6 months తర్వాత చూస్తే ఎవ్రీ వీక్ 2.5 lakh ఉంటుందండి. అది ఐ కెన్ గ్యారంటీ ఇట్, బికాస్ నాకు ఫార్ములాలన్నీ నేర్చుకున్నాను నేను, అంతే. సింపుల్ ఫండా, ఐ లెర్న్ ద ఫార్ములాస్, నథింగ్ ఎల్స్. ఓకే షూర్, 1 second. యా, సో ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్, అందుకోసమే మనం ఈ బిజినెస్ చేయాలి. ప్రేమ్ సార్ ఫస్ట్ 1 year ఇన్కమ్ 10 lakh rupees. ఇప్పుడు లాస్ట్ మంత్ ఇన్కమ్ ఇస్ మోర్ దాన్ 20 lakhs ప్లస్. దాన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ థింక్ మనకు టైం కిల్ అవుతుంది. సో నేను అన్ని ఫార్ములాస్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు రన్ ఇట్. యా, సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో ఫస్ట్ 6 months, ఇక్కడ 1 to 10 ఏంటంటే ఫస్ట్ 6 months అండి. చాలా మంది ఫస్ట్ 6 months ని, లేదా మీరు 3 years అనుకోవచ్చు అండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ లో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లెర్నింగ్ పీరియడ్. సెకండ్ ఇయర్ ఈస్ కాల్డ్ ఎర్నింగ్ పీరియడ్. థర్డ్ ఇయర్ ఈస్ కాల్డ్ ఎంజాయింగ్ పీరియడ్. చాలా మంది ఫస్ట్ ఇయర్ లోనే ఈ బిజినెస్ ని, అరే ఏంటి నాకు రిజల్ట్ రాలేదు అనుకుంటారు. నో, ఫస్ట్ ఇయర్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్, సెకండ్ ఇయర్ ఈజ్ ఆల్ అబౌట్ ఎర్నింగ్, థర్డ్ ఇయర్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంజాయింగ్ పీరియడ్. ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సీట్. ఫస్ట్ 6 months లో మీరు 1 lakh సంపాదించిన, 10 lakhs సంపాదించిన బోనస్. పుట్ యువర్ ఫోకస్ ఆన్ లెర్నింగ్. ఎస్, నెక్స్ట్. ఎందుకు ఇండస్ వైవా చేయాలంటే కాంపౌండింగ్ అప్లై అవుతుంది కాబట్టి ఇండస్ వైవా బిజినెస్ చేయాలి. ఓకే, నౌ లివరేజింగ్, పవర్ ఆఫ్ లివరేజింగ్. ఈ ఫార్ములా మీరు రాసుకోండి, E = N×T/24. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇండస్ వైవా బిజినెస్ ఎందుకు చేయాలంటే లివరేజింగ్ చేయడం కోసం మన బిజినెస్ ని. ఓకే, లివరేజింగ్ అంటే ఏంటంటే ఒక్కరు పని చేస్తే ఒక రిజల్ట్ వస్తే 100 members కలిసి పనిచేస్తే టీమ్ వర్క్ ఈజ్ కాల్డ్ డ్రీమ్ వర్క్. అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. నార్మలీ ఈ ఫార్ములాతో ప్రపంచంలో ఎవరి ఎఫిషియన్సీనైనా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంటే ఎవరి వెల్త్ నైనా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. దాన్ని ఏమంటారు అంటే E = N×T/24. అంటే ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అరే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉండేది 24 గంటలే. అదే 24 గంటలు ఉపయోగించుకొని ఒకడు రోజుకి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు, ఒకరు 100లో సంపాదిస్తున్నారు. ఎందుకు తేడా అంటే ఈ ఫార్ములా వాళ్ళకి తెలియదు, అంతే. అంటే ఒకడు 1 కోటిలో సంపాదించడానికి, ఒకటి 100 రూపాయలు సంపాదించడానికి తేడా ఏంటంటే ఈ ఫార్ములా తెలియకపోవడం. ఇది ఒక్క ఫార్ములా మన స్కూల్లో నేర్పించినా, మన కాలేజ్లో నేర్పించినా, మన పేరెంట్స్ కూర్చోబెట్టి నేర్పించినా మీ లైఫ్ వేరే విధంగా ఉంటుంది. ఓకే, ఇది నేను చెప్పట్లేదు, బుక్స్ చెప్తున్నాయి. ఓకే, వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ బుక్స్ రాసి మరీ నేర్పిస్తున్నారు, కానీ మనం ఆ బుక్స్ కొనుక్కోము, ఆ బుక్స్ చదవము, అటువంటి వీడియోస్ చూడము, అన్నెసెసరీ స్టఫ్ చూస్తుంటాం, అందుకే అర్థం కాదు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. N అంటే నెంబర్ ఆఫ్ పీపుల్, T అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ వర్కింగ్. ఓకే, దాన్ని బట్టి మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక ఎఫిషియన్సీ, ఒక N అంటే నెంబర్ ఆఫ్ పీపుల్, T అంటే వర్కింగ్ టైం బై 24. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి 24 గంటలే కామన్ కాబట్టి ఇప్పుడు ఎవరి ఎఫిషియన్సీనైనా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లివరేజింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు తక్కువ ఎఫర్ట్స్ తో ఎక్కువ పని చేయడం అండి. ఇప్పుడు మన కార్ టైర్ పంచర్ అయితే మనం ఒక చిన్న లివర్ పెట్టి ఆ కార్ని పైకి లేపుతాం, దాన్నే లివరేజింగ్ అంటారు. ఓకే, అది ఇక్కడ అప్లై అవుతుంది. జస్ట్ శరత్, క్యాన్ యూ షో ద ఎక్సెల్ షీట్, వీ కెన్ క్యాలిక్యులేట్. సో ఇప్పుడు మనం ఎవరన్నా పార్టిసిపేట్ చేయమని అడుగుదాం. ఇక్కడ హర్షిత గారు నాకు ఇక్కడ మీరు కనపడుతున్నారు. క్యాన్ యూ అన్మ్యూట్? శరత్, క్యాన్ యూ పుట్ మ్యామ్ ఇన్ టు స్పాట్ లైట్? హర్షిత మ్యామ్, మీరు చెప్పండి. ఒక ఎంప్లాయీ రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు మేడం? 8 hours. యా, ఒక ఎంప్లాయీ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేద్దాం. శరత్, యూ కెన్ మ్యూట్. థ్యాంక్ యూ మేడం. నెంబర్ ఆఫ్ పీపుల్, ఎంప్లాయీ. ఓకే, నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే తన కోసం ఎంత మంది పనిచేస్తారంటే తన కోసం తను ఒక్కరే పనిచేస్తారు. ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయ్యే రోజు తన కోసం తను ఒక్కడే పనిచేస్తాడు, రిటైర్డ్ అయ్యే రోజు కూడా తన కోసం తను ఒక్కడే పనిచేస్తాడు. లైఫ్ టైం వాళ్ళతో ఒక టీం ఉండదండి, వాళ్ళు ఒక్కరే పనిచేయాల్సి వస్తుంది. ఓకే, అంటే వాళ్ళ కోసం ఎన్ని గంటలు శరత్ డైలీ? ఎంప్లాయీ 8. ఇప్పుడు ఆ ఫార్ములాలో మీరు ఒకసారి అప్లై చేస్తే 1 × 8/24, దట్ ఈస్ 0.33 ఎఫిషియన్సీ ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ఫ్ ఎంప్లాయీ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే సెల్ఫ్ ఎంప్లాయీ అంటే ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణా స్టోర్ రన్ చేస్తుంటారు, ఒక 10 మంది మహా అంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు అనుకున్నాం, అంటే బాయ్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు. లెట్ us ఆస్క్ సమ్ పర్సన్, లేదంటే యా శరత్, ఇట్స్ ఓకే.
Sharath, can you put me on spotlight? You are on spotlight, sir. Yes. ఇక్కడ ఎవరైనా మనకు సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉన్నారా? అంటే స్టోర్స్, కిరాణా స్టోర్స్ కానీ బిజినెస్ కానీ ఎవరైనా రన్ చేసే వాళ్ళు? ఇక్కడ హజీవ్ అలీ గారు ఉన్నారు. యా, So we have Prabhakar sir. ప్రభాకర్ సార్. ఓకే. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఇందాకే సాలరీస్ ఇచ్చారు. అవునా? ఎంత మందికి ఇచ్చారు సార్ మీరు శాలరీలు? 4 members సార్. 4 మెంబర్స్ మీ బిజినెస్ లో మీ దగ్గర పనిచేస్తున్నారు. ఎంత ఇస్తారు సార్ రఫీ శాలరీస్? 30. ఒక్కొక్కరికి 10,000 శాలరీస్ ఇస్తారు, రైట్? సో అంటే మీరు నలుగురు పని చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మీరు చేయలేరు కాబట్టి, ఒక్కరే నలుగురు చేయాల్సిన పని చేయలేరు కాబట్టి ఒక నలుగురిని మీకోసం పని చేయడానికి పెట్టుకున్నారు, వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నారు, రైట్? సో ఇక్కడ ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నలుగురు అవ్వచ్చు, 40 మంది అవ్వచ్చు. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ప్రభాకర్ సార్, సార్ ఒకసారి అట్లే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. శరత్, మన సార్ దొరకడు, మళ్ళీ మనకు విఓపీస్ లో మిగతా చోట్ల దొరకడు. ప్రభాకర్ సార్, ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు? ఒక 2 minutes లో చెప్పండి. Sir, next I want to add one point, sir. Start showroom లో ఈవెన్ 3 months కి, లాక్డౌన్ ఉన్న 3 months కి 6 lakhs తనకి అంటే లైక్ ఎక్స్ట్రా ఇన్కమ్ చేతి నుంచి పడాల్సి వచ్చింది. లైక్ అన్ని కరెంట్ బిల్ కావచ్చు, వాళ్ళకి ఎంప్లాయీస్ కి సాలరీస్ కావచ్చు, ఇంకోటి. శరత్, మన ప్రభాకర్ సార్ చెప్పని, సార్ దొరకడు. చెప్పండి సార్. సార్ ఇక్కడి నుంచి దొరుకుతుంది సార్. సారీ, ఏం పర్లేదు, దొరకలేదు. అవునా? ఐ కెన్ అండర్స్టాండ్ సార్. మాది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్. అక్కడ మీరు ఈ జరిగినా జరగకుండా మీరు ఇప్పుడు లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. చెప్పండి. ఒకటే సార్, ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను సెల్ఫ్ ఎంప్లాయీని. ఆల్మోస్ట్ నేను వచ్చేసి మంత్లీ వచ్చేసి ఆల్మోస్ట్ 1,50,000 ఎర్న్ చేస్తూ ఉంటాను. కానీ ఏంటంటే అది నేను కొంచెం ఫిజికల్ గా హెల్దీగా ఉన్నంత వరకు నేను చేయగలను, కానీ తర్వాత అది చేయడం కష్టం అవుతుంది. కానీ ఏంటంటే ఇండస్సేవ్ అనేది ఏంటంటే నాకు ఇది చాలా నచ్చింది. దీంట్లో ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు అయితే ఇన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ 20 years ఈ ఫీల్డ్ లో ఉన్నాను. ఎంత ఉన్నా కూడా నేను అనిపించింది దాంట్లో కనీసం 50% ఈ కంపెనీలో నేను టైం స్పెండ్ చేసినా కూడా ఈ వాటికి నా పొజిషన్ వేరే ఉండేది, నా ఇన్కమ్స్ వేరే ఉండే అనిపించింది. సరే, లేట్ గా సరే తెలుసుకున్నాను. అందుకోసం దీంట్లో నేను అనుకున్నవి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, నేను అనుకున్న స్టేజ్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి నమ్మకం కలిగింది. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి నేను ఆలోచించి దీంట్లో రావడం జరిగింది. నేను ఇన్కమ్ సంపాదించినా కూడా, సెల్ఫ్ గా ఎంత ఇన్కమ్ సంపాదించినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఈ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత 3 weeks లో 17,000 సంపాదిస్తే నాకు చాలా హ్యాపీగా అయింది. సార్ ఫస్ట్ 1 month లోనే 17,000 ఇన్కమ్ ఎర్న్ చేశాడు. అండ్ 20 years లో ఏదైతే ఒక ఫీల్డ్ లో ఉండి సాటిస్ఫాక్షన్ రానిది, ఇక్కడ ఒక 3 years లో నేను ఖచ్చితంగా నేను అనుకునే పొజిషన్ కి రీచ్ అవుతాను కాన్ఫిడెన్స్ స్టార్ట్ చేస్తాను. అదే హోప్ సార్ నాది. వెల్కమ్ టు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు నెక్స్ట్ ర్యాంక్స్ తొందరగా బ్రేక్ చేయాలని చెప్పి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో 20 years తను ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా ఒక బిజినెస్ రన్ చేశారు. దాంట్లో 20 years తర్వాత ఈరోజు 1.5 lakh per month సంపాదిస్తున్నాడు. అదే ఇక్కడ ఒక 3 years 4 years కష్టపడి ఉంటే నేను 10 లక్షలు నెలకు సంపాదించగలను కదా అనే కాన్ఫిడెన్స్ సార్ కూడా ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం సార్. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఒక సెల్ఫ్ ఎంప్లాయీ ఇలాంటి వాళ్ళు అంటే 4 to 10 members ఎంప్లాయీస్ 4 into 8/24 రోజు మన కోసం ఒక 8 మంది పనిచేస్తారు. అంటే 1.33. అంటే జాబ్ కంటే ఇది కొంచెం బెటర్, అంతేనా కదా? సెల్ఫ్ ఎంప్లాయీస్. ఇప్పుడు బిగ్ బిజినెస్ ఇండస్ వైవా బిజినెస్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇండస్ వైవా చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇండస్ వైవా బదులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూల్లో రూపేష్, కర్నూల్లో పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఉన్నారా? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ రూపేష్. యా, టీజీ వెంకటేష్. ఎవరు తను? చాలా మందికి వేరే ఊళ్ళో వాళ్ళకి తెలిసి ఉండకపోయిండొచ్చు. ఇదన్నా ఎమ్మెల్యే, ఎంపీ కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే. సో ఇలాంటి వాళ్ళు, వీళ్ళ గురించి ఒకసారి చూస్తే తన కింద ఎంత మంది పని చేస్తుంటారు? మినిమం ఒక 500 to 1000. లెట్స్ సే ఒక 1000 members కి జీతాలు ఇస్తున్నాడు కాబట్టి ఇట్స్ ఎ బిగ్ బిజినెస్. ఓకే, 1000 members రోజుకి 8 గంటలు తన కోసం పనిచేస్తున్నారు. తన ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయండి. 333 ఎఫిషియన్సీ ఉంది. ఓకే, అంటే మీరు 1000 మందిని ఒక టీమ్ గా బిల్డ్ చేయాలంటే టీజీ వెంకటేష్ గ్రూప్స్, టీజీవీ గ్రూప్స్ అంటే 1000 మంది 10,000 మంది
మంది వాట్ ఎవర్ ఇట్, ఐ డోంట్ నో. సో ఇప్పుడు ఇండస్ వైవా బిజినెస్ లో సేమ్ మనం ఒకవేళ జాబ్ లో ఉంటే జీవితాంతం 0.33 ఉంటది. ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే మేబీ 1 to 5, 6 అలా ఉంటది మన ఎఫిషియన్సీ. పెద్ద బిజినెస్ అంటే కోట్లలో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు హండ్రెడ్స్ లో ఉంటది మన ఎఫిషియన్సీ. ఇండస్ వైవా బిజినెస్ రూపాయి ఇన్వెస్ట్ చేయకోకుండా ఒక 1 year కష్టపడి టైం పెడితే మినిమం మీ ఆర్గనైజేషన్ లో ఒక 1000 members టీం ఉంటుంది. ఓకే, అప్పుడు కూడా మీ ఎఫిషియన్సీ కోట్లు బిజినెస్ పెడితే ఎంత ఎఫిషియన్సీ ఉంటుందో డైలీ ఒక 4 hours క్యాలిక్యులేట్ చేద్దాం. శరత్ పార్ట్ టైం చేస్తున్నాం అనుకుందాం అందరం యావరేజ్ గా 166. ప్రేమ్ సార్ ఆర్గనైజేషన్ లో ఎంత మంది ఉన్నారు? ఒకసారి రఫ్ క్యాలిక్యులేషన్ ప్రేమ్ సార్ ఆర్గనైజేషన్ ఎంత మంది ఉన్నారు? ఇంకా 5 lakh పీపుల్ ప్రేమ్ సార్ ఆర్గనైజేషన్ లో ఉన్నారు. కానీ ఒక 1 lakh members ని క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రేమ్ సార్ ఒక్కరు కూడా శాలరీ ఇవ్వట్లేదు, కానీ కొన్ని వేల మందిని ప్రేమ్ సార్ ఎంపవర్ చేస్తున్నాడు. ప్రేమ్ సార్ కూడా ఈ బిజినెస్ 24,000 తో స్టార్ట్ చేశాడు. ఓకే, ఈ బిజినెస్ మీరు ఎలా చేస్తున్నారో మనం ఎలా చేస్తున్నామో అలానే చేస్తున్నాడు. ఎటువంటి టెన్షన్ లేదు, ఎటువంటి హెడ్ఏక్ లేదు, అప్పులు లేవు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ రోజు వీళ్ళకంటే పెద్ద టర్న్ ఓవర్. లాస్ట్ మంత్ ఐ థింక్ ప్రేమ్ సార్ ఆర్గనైజేషన్ లో మనకి ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ కూడా తెలుసు. శరత్, యువర్ గుడ్ ఇన్ క్యాలిక్యులేషన్, రఫ్లీ ఎంత టర్న్ ఓవర్ జరిగింది వీక్లీ? ఫస్ట్ కేస్ లో కూడా 2 crore to 2.5 crore. దట్ ఈస్ అవర్ 2.5 crore టర్న్ ఓవర్ జరుగుతుందండి. ఎందుకు జరుగుతుందంటే ఈ ఎఫిషియన్సీ ఫార్ములా. శరత్, కెన్ యూ షో ద ఎఫిషియన్సీ? 2 hours or 4 hours సార్. రోజుకి 2 గంటలే అనుకుందాం, అబ్బా పార్ట్ టైం చేస్తాను అనుకుందాం అందరం. ఇది ఎఫిషియన్సీ అండి. ఎందుకు ఇండస్ వైవా బిజినెస్ చేయాలంటే మీరు మీ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, బయట ఏ ఫీల్డ్ లో మీ ఎఫిషియన్సీని మీరు ఇంక్రీజ్ చేసుకోలేరు, అందుకోసమే ఇండస్ వైవా బిజినెస్ చేయాలి. ఈ క్వశ్చన్స్, ఈ ఫార్ములాలు ఇవన్నీ మీకు అర్థం అవ్వకపోయినా పర్లేదు, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం అర్థమవుతుంది. బట్ అర్థం చేసుకోవడం మాత్రం కంపల్సరీ. అందుకోసమే ఇండస్ వైవా బిజినెస్ చేయాలి. ఎందుకు ఇండస్ వైవా అంటే ఎంప్లాయ్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్, సారీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మనం వెళ్ళడానికి మనం ఇండస్ వైవా బిజినెస్ చేయాలి. కాంపౌండింగ్ అప్లై అవుతుంది కాబట్టి మనం ఇండస్ వైవా బిజినెస్ చేయాలి. ఎస్, అండ్ లివరేజ్ అప్లై అవుతుంది కాబట్టి మనం ఇండస్ వైవా బిజినెస్ చేయాలి. ఈ 3 ఫార్ములాలు మీకు ఎక్కడ అప్లై అవ్వవు. ఓకే, ఇది అప్లై అవ్వాలంటే మీరు కోట్లు ఇన్వెస్ట్ చేసినా కూడా అప్లై అవ్వవు, బట్ ఇక్కడ అప్లై అవుతుంది. ఎస్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్లైడ్. Now let us go into the end of the session almost. I'm very very happy to share this subject with you. ఇక్కడ చాలా మంది ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు, కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారనమాట. అంటే సార్, ఈ బిజినెస్ లో మీరు బయట ప్రపంచంలో యూ మే బి సూపర్ హీరో, మీరు చిరంజీవి అవ్వచ్చు, లేదంటే మహేష్ బాబు అవ్వచ్చు, లేదంటే మీరు మీ ఫీల్డ్స్ లో గ్రేట్ అయి ఉండొచ్చు. డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఈ బిజినెస్ లో మనం స్టార్ట్ చేసినప్పుడు నేను ఎంపీని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, నాకు డైరెక్ట్ గా బ్లాక్ డైమండ్ సీట్ ఇవ్వమంటే ఇవ్వరండి. నేను చీఫ్ మినిస్టర్ ని నేను డైరెక్ట్ గా బ్లాక్ డైమండ్ అవుతా అంటే కూడా కుదరదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ నో క్యాస్ట్, నో క్రీడ్, నో కలర్, నో హైట్, నో వెయిట్, లోకల్, నాన్ లోకల్, చదువుకున్న వాళ్ళు, చదవలేని వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఎటువంటి క్రైటీరియా ఉండదు. మీకు టాలెంట్ ఉందా, ప్రతి ఒక్కరు ఇట్స్ న్యూట్రల్, ట్రాన్స్పరెంట్. సో ఇక్కడ ఎవరు హీరో అంటే మనం కాదు, ఇక్కడ సిస్టమ్ హీరో. ఎందుకంటే ఈ సిస్టమ్ పొటెన్షియల్ ఉన్న వాడిని ఎవరైనా సక్సెస్ చేయగలదు. వాట్ ఈస్ ద, హూ ఇస్ ద హీరో అంటే సిస్టమ్ ఇస్ ద హీరో. చూపించండి శరత్. నెక్స్ట్. సో ఏంటి ఈ సిస్టమ్ అంటే, ఇది నేర్చుకుంటారండి మీరు. మన బిజినెస్, మన క్యాలెండర్ మీరు ఎలా అయితే ఫాలో, అంటే మీరు ఎటువంటి స్ట్రీమ్ నుంచి వచ్చినా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా డజంట్ మ్యాటర్. 3 years కరెక్ట్ గా ఈ సిస్టమ్ ని ఫాలో అయితే 100% మీరు ఈ బిజినెస్ లో డైమండ్ అవుతారు, ఆర్ ఖచ్చితంగా కరోడ్పతి అవుతారు. నెలకు 10 లక్షలు సంపాదించుకోగలరు ఈ 3 years మీరు కష్టపడితే. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయి మన కంపెనీలో. డాక్టర్స్ వచ్చి ఇక్కడ కరోడ్పతి అయిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు, ఆడవాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు, చిన్నపిల్లలు సక్సెస్ అయిన, అంటే 25 years 26 years సక్సెస్ అయిన వాళ్ళు. డజంట్ మ్యాటర్, ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్. ఓకే, సో సిస్టమ్ మీరు అర్థం చేసుకోగలిగితే, సిస్టమ్ ని మీరు నెక్స్ట్ 3 years నేర్చుకోగలిగితే, అప్లై చేయగలిగితే 3 years లో ఆ పొజిషన్ లో ఉంటారు. శరత్, కెన్ యూ షో దట్ వీడియో శరత్? yes sir. మీరందరూ ఇప్పుడు నేను చెప్పట్లేదండి, వీళ్ళందరూ మన బిజినెస్ లో 1 crore పైన సంపాదించిన వాళ్ళు. వాళ్ళ ఒకసారి
ఇవన్నీ మీరు సినిమాలో చూసే హీరోలు కాదండి, వీళ్ళందరూ రియల్ లైఫ్ హీరోస్. రియల్ హీరోస్ కాదు వీళ్ళందరూ, రియల్ లైఫ్ హీరోస్. ఓకే, సో వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్కరిది ఒక్కొక్క సినిమా స్టోరీ. అంటే అంత మంచి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. దాంట్లో టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లాయర్స్ నుంచి వచ్చిన, అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. డజంట్ మ్యాటర్. వాళ్ళ లైఫ్లో వాళ్ళు వెళ్ళిన డైరెక్షన్లో వాళ్ళు సక్సెస్ రాదు అని అనుకున్నారు, ఈ బిజినెస్ లో సక్సెస్ వస్తుంది అని చెప్పి బిలీవ్ చేశారు, ఇక్కడికి వచ్చి కష్టపడ్డారు. విత్ ఇన్ 3 years, 4 years, 5 years, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, దే ఆర్ సూపర్ సక్సెస్ఫుల్. ఓకే, సో నౌ ఇట్ ఈస్ యువర్ టైమ్ టు క్రియేట్ యువర్ ఓన్ స్టోరీ. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ మనం ఈరోజు ఒక కొన్ని పాయింట్స్, లాస్ట్ ఐ వాంట్ టు క్లోజ్ ఇట్ బిఫోర్ ఐ వాంట్ టు షేర్ సమ్ ఫ్యూ పాయింట్స్. ఎస్, సో ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్లీ మీరు చేయాల్సిన నెక్స్ట్ 3 steps ఏంటంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఓకే, స్టెప్ 1 ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్. మీరు నేర్చుకోకుండా, అంటే కార్ డ్రైవింగ్ నేర్చుకోకుండా కార్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోకుండా, ఈ ప్రోడక్ట్స్ ఏంటి, ఈ ప్రోడక్ట్స్ ఎలా వాడాలి, ఈ ప్రోడక్ట్స్ ఎలా రిజల్ట్ వస్తే ఎలా చెప్పాలి అని నేర్చుకోకుండా ప్రోడక్ట్స్ చెప్పడానికి బయటికి వెళ్తారు. వాళ్ళు అడిగే క్వశ్చన్లకు మన దగ్గర ఆన్సర్ లేకోకుంటే మనం రిజెక్షన్స్ కష్టమే, అంటే ఇట్ విల్ బి టఫ్ ఫర్ యూ. అండ్ ఎన్డిఓ అండ్ మన ట్రైనింగ్స్, విడిఓ, ఎన్డిఓ, వివా డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, ఎన్డిఓ న్యూ డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈ రోజు మీరు అటెండ్ అయ్యింది. ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఇక్కడ నేర్పిస్తారు మన ప్రతి ట్రైనింగ్ లో. వివా డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్, న్యూ డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్, కేవైపి నో యువర్ ప్రోడక్ట్. ఇవి నాలెడ్జ్ లేకోకుంటే మీ బిజినెస్ లో ఇంపాసిబుల్ టు బికమ్ సక్సెస్ఫుల్. సో ఇది కంపల్సరీ ఫస్ట్ స్టెప్. దీని తర్వాత యూ షుడ్ గో ఇన్ టు ప్రాక్టికల్ లెర్నింగ్స్, ప్రాస్పెక్టింగ్, ఇన్విటేషన్ అండ్ క్లోజింగ్. ఓకే, ఈ స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. ఇవి కూడా మన ట్రైనింగ్స్ లో అవైలబుల్ ఉంటాయి. ఓకే, దెన్ ఎప్పుడైతే మీకు ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ నేర్చుకుంటారో, థియరిటికల్ గా అప్లై చేస్తారో, ప్రాక్టికల్ గా అప్లై చేస్తారో, థర్డ్ స్టెప్ విత్ ఇన్ ఫస్ట్ 1 month మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మంత్ లో మినిమం ఐడియల్ ఇన్కమ్ 18,000 రూపీస్ సంపాదించడం అనేది ఒక ఐడియల్ ఇన్కమ్. ఓకే, మీరు 18,000 అంటే పాస్ అయినారు ఫస్ట్ మంత్ అంటే మినిమం ఆ మంత్ లో మీకు ఒక 18,000 ఇన్కమ్ వచ్చి ఉండాలి. అది ఎలా వస్తుంది అంటే టాప్ రిటైలర్ బోనస్ ఒక 9,000, స్టార్ 250 అయితే ఇంకొక 9,000 ఇన్కమ్ వస్తుంది. ఇవి 2 క్రైటీరియాస్ మీరు ఫుల్ఫిల్ చేసుకోగలిగితే ఫస్ట్ 1 month లో మీరు స్టార్ట్ చేసిన విత్ ఇన్ 4 to 5 weeks లో 18,000 సంపాదించుకుంటారు. అది ఎలానో మీకు ప్రాక్టికల్ గా అర్థం కావాలి అంటే ఈ బిజినెస్ లో మీ టీమ్ లీడర్స్ అంటారు, స్టార్ 1000 లీడర్స్. ఓకే, వాళ్ళను మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు నేర్పిస్తారు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి. దాన్ని ఫాలో అయితే డెఫినెట్లీ యూ క్యాన్ బికమ్ స్టార్ 250s. అండ్ ద గుడ్ న్యూస్ ఈస్ ఫర్ ఎవ్రీబడి, 18th, 19th of this month we have residential training program. Sharath, can you put me on spotlight? Next slide complete chedam. Yeah guys, yeah okay, no problem guys. నేను చెప్పే సబ్జెక్ట్ ఇప్పుడు ఒకసారి మీరు ఫోకస్ చేయండి. ఈ బిజినెస్ లో నేను ఫస్ట్ 1 month నేను ఓన్లీ 14,000 రూపీస్ సంపాదించాను. అప్పుడు నాకు బిజినెస్ సరిగా తెలియదు. దాని తర్వాత ఒక ప్రోగ్రామ్ జరిగింది కాల్డ్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఆర్టీపీ. ఎప్పుడైతే ఆర్టీపీ అటెండ్ అయినానో అక్కడ నుంచి నా బిజినెస్ అంటే నేర్చుకున్నాను, అక్కడ నుంచి రిజల్ట్ రావడం మొదలుపెట్టింది. ఓకే, ఇన్ ద సేమ్ వే ఈ రోజు 18th, 19th జరగబోయే ఆర్టీపీ ఎవరు టీచర్స్ ఆ రోజు ఎవరు మీకు నేర్పిస్తున్నారంటే 2 days రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎవరు నేర్పిస్తున్నారంటే బ్లాక్ డైమండ్స్. ఈ బిజినెస్ లో 4-5 కోట్లు సంపాదించిన వాళ్ళు మన ఇండస్ట్రీ వాళ్ళు అందరూ ఒకరు కాదు, ఆల్మోస్ట్ సమ్ 6-7-8 people విల్ బి ట్రైనింగ్ యూ ఫర్ 2 days. ఓకే, సో అటువంటి ట్రైనింగ్ కి మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువే. మీకు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇట్ విల్ బి గెటింగ్ ఫ్రీలీ. మీరు స్టార్ 250 కంప్లీట్ అవుతాయి. ఓకే, సో మీ సక్సెస్ కోసం వైబ్రెంట్ వైవా మీకోసం చేసే టీచింగ్ ప్రోగ్రామ్ అది. ఈ బిజినెస్ లో రికమెండేషన్స్ ఉండవు, ఏమి ఉండవండి. ఎవడెంత కష్టపడితే వాడంత గ్రో అవుతాడు. ఇట్ ఈస్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. సో ఆపర్చునిటీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఎలిజిబిలిటీ ఈ స్టార్ 250. మీరు ఎవరైనా స్టార్స్ అంటే ఇమీడియట్లీ ఈ వీక్ లో స్టార్ 250 అవ్వండి. బికాస్ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మీరు ఇంకొక 1 month వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మేబీ 1.5 month వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది టు గెట్ దట్ ట్రైనింగ్. మీరు ఇది అటెండ్ అయితే ఈ 1.5 month లో మినిమం ఒక 40,000 to 50,000 ఇన్కమ్ సంపాదిస్తారు. మినిమం 25,000 అబోవ్ సంపాదిస్తారు. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. ఓకే, దిస్ ఈస్ విత్ దిస్. అండ్ శరత్, కెన్ యూ షో దట్ బుక్ స్లైడ్? మీ అందరూ మీ స్టార్ 1000s అడిగితే లింక్స్ షేర్ చేస్తారండి. Read these books, The Business School, Parable of Pipeline and You Can Win books.
ఈ 3 బుక్స్ యూ కెన్ విన్ అనేది మనకు బైబుల్ లాంటిది. బైబుల్, ఖురాన్, భగవద్గీత ఎలానో నెట్వర్క్ మార్కెటింగ్ లో యూ కెన్ విన్ ఇస్ లైక్ ఒక హోలీ బుక్. ఓకే, ద బిజినెస్ స్కూల్ అండ్ ద పారాబోలా మీకు ఎందుకు బిజినెస్ చేయాలి అని మీకు నేర్పిస్తుంది. మీకు లింక్స్ కానీ మన చాట్ బాక్స్ లో పెడుతున్నారు, మీ గ్రూప్ లో కూడా లింక్స్ షేర్ చేస్తారు. ఒకవేళ మీ అప్లయన్స్ అడగండి, అమెజాన్ లో దొరుకుతాయి. ఒక 500 రూపీస్ పెడితే అన్ని బుక్స్ కలిసేసి వస్తాయి. యూ కెన్ బై అండ్ స్టార్ట్ రీడింగ్ దిస్ బుక్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మీ స్టార్ 1000 అండ్ రూబీ ఎగ్జిక్యూటివ్ లీడర్స్. వాళ్ళ వర్క్ షాప్స్, వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మిస్ అవ్వద్దండి. 100% యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్. అండ్ టుమారో, రేపు జరగబోయే మన విఓపి, రేపు ఈవినింగ్ ద స్పెషల్ థింగ్ ఇస్ ప్రేమ్ సార్ ఈస్ గోయింగ్ టు జాయిన్ అవర్ వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. రేపు ఈవినింగ్ 6 o'clock. మీరు మార్నింగ్ నేషనల్ విఓపి జరుగుతుంది. మీరు ప్రేమ్ సార్ హిందీలో నేషనల్ లో జరుగుతుంది. అంటే ఇండియాలో చాలా మంది డైమండ్స్ జాయిన్ అవుతారు. సో అది మీరు అటెండ్ అవుతే అసలు ఏ లెవెల్లో బిజినెస్ జరుగుతుందని మీరు ఒకసారి చూడొచ్చు. అటువంటివి చాలా జరుగుతాయి. బట్ టుమారో యూ కెన్ అటెండ్. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ 6 o'clock కి తెలుగులో జరుగుతుంది. మీరు మీ గెస్ట్లతో జాయిన్ అయితే ఖచ్చితంగా యూ విల్ గెట్, వాళ్ళందరూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే, అది ఎలా ఇన్వైట్ చేయాలి, ఏం చేయాలని చెప్పి కోఆర్డినేట్ విత్ యువర్ స్టార్ థౌజండ్స్. దే విల్ టీచ్ యూ, దే విల్ హెల్ప్ యూ. ఓకే, సో విత్ దిస్ ఐ జస్ట్ వాంట్ టు వైండ్ అప్ టుడేస్ సెషన్. All the very best, guys. All the very best with this. My name is Arjun Veera, partner in success. Signing off and back to the host. Oh, Manoj is not available, so it's okay, fine. So నేను కూడా 24,780 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి ఫస్ట్ ట్రైనింగ్ ఐ హావ్ అటెండెడ్ ఎన్డిఓ. దానికి నేను బెంగళూరు వెళ్ళి అటెండ్ అయ్యానండి. సో అది అటెండ్ అయిన దగ్గర నుంచే నా బిజినెస్ జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఏదో ప్రోడక్ట్లు కొన్నామన్నా ఉన్నా, బట్ ఈ ట్రైనింగ్ ఎప్పుడైతే అటెండ్ అయ్యానో ఫ్రమ్ దట్ డే ద జర్నీ ఈజ్ సూపర్. సో అర్జున్ సార్, యూ రాక్ ద షో అండ్ 100% విత్ ఆల్ యువర్ లెర్నింగ్స్ అండ్ బై యూజింగ్ టుమారో ఈవెంట్ we will achieve start to 50 and we will attend RTP. We will become eligible for RTP and we will attend it on August 18th and 19th. సో ఈ ఒక్క ట్రైనింగ్ అటెండ్ అయితే 1 hour సెషన్ కే నాకైతే లిటరల్ గా చెప్తున్నాను, ఎవ్రీ వీక్ అటెండ్ అయితే నాకు గూస్ బంప్స్ వస్తాయి ఆ రిక్స్ టు రాచెస్ వీడియో చూస్తే. బికాస్ ఒక కరోడ్పతి అవ్వడం అనే దానికి ఇట్ ఈస్ 40 years ఆఫ్ లైఫ్. బయట ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకున్నా, బట్ ఇక్కడ ఇట్ ఈస్ 1000 days ఆఫ్ కమిట్మెంట్ and definitely it is possible. So thank you for joining. I want to add one point. I forgot to add this. Can you put me in spotlight? నేను మన టీమ్ మెంబర్స్ అందరికీ నేను ఒకటే చెప్పేదండి, మీరు ఆఫ్లైన్ లో బిజినెస్ చేయొద్దండి, బయటికి వెళ్ళి మీరు బిజినెస్ చేయొద్దండి. సిచ్యువేషన్ ఇస్ బికమింగ్ వెరీ వెరీ వర్స్ట్. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ అఫెక్టెడ్ బై కరోనా రైట్ నౌ. పాజిటివ్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఐ నో మనకు ఐపల్స్ ఉంది. ఐపల్స్ మీకు ఒక్కటే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరికో మీరు సెల్ చేయడం కంటే ఫస్ట్ మీరు వాడండి. దేర్ ఆర్ మెనీ కేసెస్. ఈరోజు మన టీమ్స్ లో ఫ్యామిలీలో 4 members ఉంటే మదర్ అండ్ సన్ ఐపల్స్ వాడుతున్నారు, ఫాదర్ అండ్ బ్రదర్ ఐపల్స్ వాడట్లేదు. ఇంట్లో 4 కలిసి ఉంటే వాళ్ళిద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది, వీళ్ళిద్దరికి నెగిటివ్ వచ్చింది. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి మన టీంలో. అంటే ఐపల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళు పాజిటివ్ అవ్వట్లేదు, వాళ్ళు నెగిటివ్ గా చూపిస్తుంది. ఎవరైతే అస్సలు చాలా స్ట్రాంగ్ ఉండాలో వాళ్ళు పాజిటివ్ చూపిస్తుంది. సో మీరు ఎవరెవరికో వాడుతున్నారు, సో అందరికి మీరు సజెస్ట్ చేయడం కంటే మీరు జాగ్రత్తగా చూడండి. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ స్టే హోమ్, స్టే సేఫ్. అన్నెసెసరీ బయటికి వెళ్ళొద్దండి. మీరు అన్నెసెసరీ ప్రోడక్ట్ ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ ఆన్లైన్. బిజినెస్ ఈజ్ ఆల్రెడీ ఆన్లైన్. మీరు అన్నెసెసరీగా బయటికి వెళ్ళకండి. బికాస్ మీ ప్రయారిటీ, మీ సేఫ్టీ మా అందరికీ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఓకే, ఇంట్లో ఉండే చేయండి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. బిజినెస్ రాకపోయినా పర్లేదు, బట్ ఇంట్లో ఉండే చేయండి బిజినెస్. బట్ ఐపల్స్ తో 100% యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కంపల్సరీ ఐపల్స్ వాడతారు. ఓకే, సో మీ అందరికి నేను చెప్పే సజెషన్, ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ మై ప్రయారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, సో అర్జున్ సార్ చెప్పినట్టు స్టే సేఫ్, స్టే హోమ్. అండ్ లాస్ట్ పాయింట్, మీరు 2020లో గనక ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించకపోతే, అంటే డిజిటల్ గా ఉండి డబ్బులు సంపాదించకపోతే 2020 ఈజ్ నాట్ ఫర్ యూ. ఇది చాలా మంది సక్సెస్ఫుల్. 2020 నెక్స్ట్ డెకేడ్ ఇస్ నాట్ ఫర్ అస్. ఇంకా ఇప్పటి నుంచి ఇది 2020లో వచ్చి తర్వాత సెట్ అయ్యి దిస్ ఇస్ కంటిన్యూడ్. దిస్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ 10 years. Yes sir. So thank you all once again, and please stand up in your respective places for national anthem.
जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. जय हिंद.